తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం మేడిగడ్డ దగ్గర కట్టారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంతో ఏటా 25,000 కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు. పర్యాటక శాఖపై సమీక్షించిన డిప్యూటీ సీఎం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రుణమాఫీపై అపోహలు వద్దని, అర్హులైన వారికి రుణమాఫీ కాకుంటే ఈవోను ఆశ్రయించాలని సూచించారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సర్కారు కమిషన్ల కోసమే కట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని సాకుతో మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టి దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై తెచ్చిన అప్పులకే ఏటా 10,000 కోట్లు మెత్తి కడుతున్నామన్న ఉత్తమ్ ఓవరాల్గా కాళేశ్వరంతో ఏటా 25,000 కోట్ల నష్టమని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీటింగ్కు హాజరైన ఉత్తమ్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. గత ప్రభుత్వంలో చాలా అట్టహాసంగా, ఆర్భటంగా, చాలా పెద్ద పెద్ద మాటలతో, ప్రచారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. రీడిజైన్ పేరుతో కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తున్న కక్కుర్తితో తుమ్మడిహట్టి నుంచి ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసి ఆ వెన్యూని మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. ఇది కాళేశ్వరం కట్టింది కమిషన్ల కక్కుర్తి, మరొకటి కాదని. పర్యాటక సాంస్కృతిక శాఖపై రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమావేశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. పర్యాటక శాఖ లక్ష్యాలను డిప్యూటీ సీఎంకు వివరించారు జూపల్లి. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. సాంస్కృతి సారథి ఉద్యోగుల పని విధానంపై ఆరా తీసిన బట్టి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా వాళ్ల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. రుణమాఫీపై రైతులకు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతా నంబర్ ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పారు. రుణమాఫీ కాని వారికి ఎందుకు రాలేదో, ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి రైతు కుటుంబాన్ని రుణ విముక్తి చేస్తామన్నారు తుమ్మల. రుణమాఫీపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 90,000 80,000 తీసుకుంటే 1,05,000 1,10,000 పడింది ఒకటి. వీళ్ళకి అందరికి వస్తాయి, కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి. వాళ్ళకి తెలియక మేము 80,000 తీసుకున్నాం కదా, మాకు రాలేదని అనుకొని వస్తారు. 80,000ది 1,10,000 అయింది, 1,10,000ది ఇవాళ రాదు, రేపు 1,50,000లో వస్తుంది. అటువంటివి కూడా అన్నీ రాశారు. దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఆతృత ఉండొచ్చు, ఆదుర్దా ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, రైతుల పట్ల ప్రేమ కారిపోతుండొచ్చు. మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా, ఆందోళన చెందకుండా, ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేశాం. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఎన్నికల హామీలని అమలు చేసి తిరుగుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు శ్రీధర్ బాబు. రాబోయే కాలంలో కూడా పట్టణవాసులకు ఇల్లు ఇవ్వాలని, పట్టణవాసులకు రేషన్ కార్డులు ఇవ్వాలని, మరి మిగతా సౌకర్యాల విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకోవడం జరుగుతుందని మనం చేస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఏ లార్సన్ అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్. సమ్మక్క దేవత ప్రధాన పూజారి మరణం పట్ల మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ప్రధాన పూజారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమ్మక్క సారళమ్మకు ఎన్నాళ్ళు పూజ చేసిన పూజారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.